గైస్ ఇదే వీడియో అనేది నేను 1 ఇయర్ బ్యాక్ చేశాను. కానీ అప్పుడైతే వీడియోస్ క్లిప్స్‌తో చేశాను. కానీ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయలేదు. అప్పుడు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదనుకుంటాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేద్దామని చేశాను అదే వీడియోని నేను. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్లోడ్ చేయలేదు. అది తర్వాత విషయం అనుకోండి. మళ్ళీ దీన్నే పిక్స్‌తో రియాక్ట్ చేశాను. అంటే 3 and 4 అవర్స్ పట్టింది ఎడిటింగ్‌కి. అంత టైం ఎందుకు పట్టిందంటే ఇదే ప్రాజెక్ట్ అనేది నా ఎలక్ట్ మోషన్‌లో లేదు. దీని గురించి మళ్ళీ ఇంకోసారి కొత్తగా క్రియేట్ చేసి ఆ వీడియోస్ బదులు పిక్స్‌తో చేశాను. ఖచ్చితంగా చెప్తున్నాను 4 అవర్స్ అని చాలా టైం పట్టింది. దీని గురించి నాకేం అవసరం లేదు. ఒకటే చెప్తాను, వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. అలాగే నా వీడియోస్ మీకు ఏమైనా బెటర్గా అనిపించినా లేకపోతే యూస్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టే చాలా అవసరం నాకు. అర్థం చేసుకోండి అబ్బా. ఫస్ట్ అయితే నేను చేసిన డెమో చూడండి. మీరు ఇప్పుడు చూస్తుంది అయితే నేను 1 ఇయర్ బ్యాక్ చేసింది. ఇప్పుడు డెమోలో చూసింది మాత్రం ఇప్పుడు చేసింది. దాని 4 అవర్స్ ఖచ్చితంగా పట్టింది. అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి అబ్బా. ఫస్ట్ అయితే డెమో చూడండి. గస్ట్ ఏమో చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కొంచెం అయితే కామెంట్ చేయండి అబ్బా. అదే చాలు నాకు. అలాగే ఏ వీడియో కూడా అంత టైం పట్టలేదు నాకు. ఎందుకంటే టైం పెట్టిందంటే ఇది నల్లతో యూజ్ చేసింది. ఇప్పుడు కెమెరా అంటే అవసరం లేదు, సింపుల్గా అయిపోద్ది. నల్ల అంటే ఒక్కో దానికి లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల మీకు టైం అనేది బాగా పడుతుంది. అర్థం చేసుకోండి. అందుకని నాకు 4 అవర్స్ పట్టింది. కొంచెం నాకు ఎడిట్ తెలుసు కాబట్టి 4 అవర్స్ పెట్టింది. మిగతా వాళ్ళకైతే చెప్పలేను, 5 అవర్స్ అయినా పెట్టచ్చు. నాకన్నా ఇంకా ప్రో ఎడిట్స్ ఉంటాయి, అంటే RCF ప్రో అలాంటి వాళ్ళు అయితే ఒక 3-2 అవర్స్లో చేసేస్తారు. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉండడం వల్ల కొంచెం టైం పట్టిందని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి అబ్బా. అదే చాలు. అలాగే చెప్పడం మర్చిపోయా, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు. ఎందుకంటే ఇదే ఎడిటింగ్ మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. ఎందుకంటే నేను ఒక సింగిల్ ప్రాజెక్ట్ అని ఇవ్వను, ఒకే ప్రాజెక్ట్ని 3 ప్రాజెక్ట్కైనా కన్వర్ట్ చేసి పెట్టాను. ఎందుకంటే మెంబర్షిప్ ప్రాబ్లం వల్ల. అర్థం చేసుకోండి. దీనివల్ల మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అర్థం చేసుకోండి. అలాగే దీనికి యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఇదే ఫాంట్స్ అని యూజ్ చేసుకోవాలని చెప్పను. ఎందుకంటే దీనికన్నా బెటర్ ఫాంట్స్ ఉంటే యూజ్ చేసుకోండి. అలాగే చెప్పడం మర్చిపోయి, ఇదే ప్రాజెక్ట్లో ఫాంట్స్ అయినా ఎక్కువ యూజ్ చేయాలి. అక్కడక్కడ 2-3 ఫాంట్స్ ఉంటాయి. అది మీ చాయిస్. అది ఏ ఫాంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ మరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేవి. అలాగే దీని ప్రాజెక్ట్ అనేవి నేను ప్రతి వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో అనేది ఏ ప్రాజెక్ట్ ఇవ్వను. ప్రాజెక్టే కాదు, ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంపోర్ట్ అవ్వట్లేదని చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇంపోర్ట్ అవ్వట్లేదు, ఇంపోర్ట్ ప్యాకేజ్ అని రావడం, సరిగ్గా వర్క్ అవ్వకపోవడం. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఏం లేదు, ముందు టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్లో టీవీకే క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి, మన ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ మన ఛానల్లోని ఏం చేసేది ఏం లేదు. మీరు మన ఛానల్లో సెర్చ్ బార్లోని టీవీకే క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేస్తే 46 అక్కడ మళ్ళీ సెర్చ్ బార్లో #46 అని సెర్చ్ చేస్తే ఒక ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్లోనే ఈ వీడియో ఒక థంబ్నెయిల్ ఉంటుంది. అక్కడ టెంప్లెట్ లింక్ ఉంటుంది. అక్కడ టెంప్లెట్ లింక్ 3 టెంప్లెట్ లింక్ కాడ ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అలా 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలాగే ఫాంట్స్ ఉంటాయి. మీ ఇష్టం, చెప్పాను కదా, మీ ఇష్టం ఫాంట్స్ అనేవి. ఏ 3 ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. నేను అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే 3 ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇన్కేస్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే 3 ప్రాజెక్టులు ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్గా మీరు ప్రాజెక్ట్ 1 కాదు, ప్రాజెక్ట్ 2ని ఓపెన్ చేయండి. చెప్తాను, ఒక్క నిమిషం. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఒక దాని మీద ఇక్కడ ఐ కనబడుతుంది కదా, ఐ సింబల్, దీని మీద ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీద ఒక దాని మీద టిక్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ చేయండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంటుంది. అన్నీ టిక్ చేసేసి కాపీ లేయర్ మొత్తం 23 లేయర్స్ ఉంటాయి. దీని ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేయండి. అంటే ప్రాజెక్ట్ 2 నుంచి ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేసి, నేను మరీ చెప్తున్నాను, ల్యాగ్ ఇష్యూ అనేది చాలా ఉంటుంది. ఇది ఇగ్నోర్ చేస్తేనే మీకు ఎడిటింగ్ అనేది అవుతుంది. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇది నల్ల వల్ల ల్యాగ్ అనేది అవుతుంది. సరిగ్గా 4:27 కాడ, అంటే 4 minutes కాడ మీరు వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఒక్క నిమిషం చూడొచ్చు, ఇలా పేస్ట్ చేయండి. ఇది అయిపోయింది. మళ్ళీ ఒక్క నిమిషం, మళ్ళీ ప్రాజెక్ట్ 3 ఓపెన్ చేయండి. దీని కూడా సేమ్ అదే, మొత్తం ఆర్టిక్స్ చేసేయండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్, కాపీ మొత్తం 25 ఉంటాయి లేయర్స్ అనేవి. దీన్ని కూడా మళ్ళీ ప్రాజెక్ట్ 1లో తీసుకెళ్ళండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత అంటే, ఇక్కడ ఒక్క నిమిషం 721 ఉంది కదా, 721 ఉంది కదా, అక్కడి నుంచి పేస్ట్ చేసుకోండి. చూస్తే మనకి ఇక్కడి నుంచి అంతా పేస్ట్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తారంటే కెమెరా అనేది లాంగ్ ప్రెస్ చేసుకుంటే పైకి తీసుకొచ్చేయండి. అంటే అన్నిటికీ టాప్లో తీసుకొచ్చేయండి కెమెరాని. తీసుకొచ్చేసిన తర్వాత ఫస్ట్ ఒక్క నిమిషం, ఇంకా రాలేదు కెమెరాని, ఒక్క నిమిషం గైస్.
కొంచెం ల్యాగ్ ఇష్యూ ఉంటుంది, అది ఇగ్నోర్ చేస్తానే మనకు అవుతుంది అబ్బా. చూస్తే మనకి కెమెరా అనేది గ్లిచ్ అయినట్టుంది. ఒక నిమిషం, నేనైతే బ్యాక్ వెళ్ళి వస్తున్నాను ఒక నిమిషం, ఎందుకంటే కొంచెం గ్లిచెస్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం అబ్బా. కెమెరా ఇక్కడ ఉంది, కెమెరా ఉంది మనకి. దీన్ని ఏం చేస్తాను, ముందు కెమెరా అనేది హైడ్ చేసేయండి, ఎందుకంటే కెమెరా దానివల్ల పెద్ద యూసే ఉండదు. నేను ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం ర్యాడమ్ డిస్ప్లే మీటర్ ఒక ప్రీసెట్ గురించి అది అయితే హైడ్ చేశాను. ఇది వదిలేయండి, కొంచెం దీనివల్ల బాగా ల్యాగ్ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముండవు, ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఇలా రీప్లేస్ పెట్టండి. అంటే ఏమి లేదు, ఒకటి ఇలా చేయండి, లేదంటే నేను ఇంకో ట్రిక్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇది యాడ్ చేస్తాను, ఇదే ఫోటోని మనకనేది పక్కా రీప్లేస్ అయిపోయింది. కొన్ని ఫొటోస్ అని రీప్లేస్ అవ్వవు. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అదే ఫోటో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇదే ఫోటో యాడ్ చేశాను, దీన్ని కాపీ లేయర్ కొట్టండి, ఫోటో డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇదే ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ పైన ఇచ్చిన ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఎర్ర మార్క్ ఉంచండి, ఓపెన్ చేయండి. కరెంట్ ఫీల్డ్ ఒకటే ఉంచి ఎఫెక్ట్ అన్నీ వైట్ చేసేయండి. ఇప్పుడు చూడొచ్చు మనకి అదే ప్లేస్లో ఫోటో అనేది సెట్ అవుతుంది. ఒకటి ఈ ట్రిక్ అయినా యూజ్ చేయండి, లేదా నేను చెప్పిన ఈ ట్రిక్ రెండో ట్రిక్ అయినా యూజ్ చేయండి. రెండు పక్కా వర్క్ అవుతాయని చెప్పలేను. సెకండ్ ట్రిక్ అనేది పక్కా వర్క్ అవుతుంది. ఫస్ట్ ట్రిక్ అనేది ఒక్కోసారి మీకు అంటే రీప్లేస్ పెట్టేటప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నిమిషం. అంటే ఇలా రావడం అంటే రీప్లేస్ పెట్టినప్పుడు, అంటే కరెంట్ ఫీల్డ్లోకి రీప్లేస్ పెట్టినప్పుడు ఇలా వచ్చేస్తుంది. అదే నేను సెకండ్ ట్రిక్ చెప్పాను కదా, అదైతే మీకు పక్కా వర్క్ అవుతుంది, కానీ బట్ టైం పడుతుంది అది. అందుకని టైం పట్టిన మొత్తం కొంచెం బాగా చేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నమాట. నేనైతే ఫస్ట్ ఫోటోని రీప్లేస్ అయిపోయింది. ఫస్ట్ ఫోటో రీప్లేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 2 PNGs ఉంటాయి. మరి మాకు చెప్తున్నాను, ఒక 2 ఫొటోస్ని PNG కింద కన్వర్ట్ చేసుకోండి. మిగతా పిక్స్ అన్ని నార్మల్ పిక్స్ కింద యూజ్ చేసేయండి, పర్లేదు. ఒక 2 PNGస్నే ఇది కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఒక్కోటి వర్క్ అవుద్ది. మళ్ళీ దీన్నే ఎగ్జాంపుల్కి ఒక నిమిషం, ఇప్పుడు దీన్ని చూడొచ్చు. నేను ఒకే పిక్ యాడ్ చేయట్లేదు, ఏ పిక్స్ యాడ్ చేస్తున్నాను. చూస్తే మనకు అనేది ఇక్కడ పైన ఒకటి ఉంది కదా, ఇది అనేది కొంచెం ఫోటో కిందకి వచ్చింది. దీన్ని ఓపెన్ చేయండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి, అప్పుడు మనకు టిక్ అవుతుంది. దీన్ని కొంచెం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళొద్దు, చేతి ఫింగర్స్ అని చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే బాగా టైం పడుతుంది, బాగా టైం పట్టేస్తుంది, అర్థం చేసుకోండి అబ్బా, అది చాలు. అలా 1/2 ఉంటుంది, అలా ఒక్కోటి రీప్లేస్ పెట్టుకోండి. ఇదంతా ఒక్కోటి రీప్లేస్ పెట్టేసిన తర్వాత కొన్ని ఎలాగ చెప్పడం మర్చిపోయా, కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అవి మీరు చూసుకోవాలి అవి. ఎందుకంటే ఒక్క నిమిషం చూపిస్తాను. ఇది కొంచెం ఎక్కువ అంటే ఇన్ లేయర్స్ అంటే ఇవి మొత్తం ఒక్క నిమిషం, మొత్తం 85 లేయర్స్ ఉన్నాయి. దానివల్ల మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొంచెం టైం పెట్టినా ఒకటి కంగారు పడుకొని జాగ్రత్త చూస్ చేసుకోండి, లేదంటే ఒక్కటి రీప్లేస్ పెట్టకపోయినా చేసిన ఎడిటింగ్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఒక్క ఫోటో రీప్లేస్ పెట్టకపోయినా మళ్ళీ స్టార్టింగ్ చేసుకోవాలి, అర్థం చేసుకోండి. చూడొచ్చు ఇక్కడ గ్రూప్ ఉంది, చూడసారా ఇక్కడ గ్రూప్ ఉంది. ఇలా కొన్ని గ్రూప్స్ ఇచ్చాను. ఇక్కడి నుంచి మీరు వేయలేదు, ఈ ఫోటోని కరెంట్ ఫీల్డ్గా రీప్లేస్ పెట్టుకోండి, లేదంటే ఆ ఫోటోని కాపీ చేసి దీన్ని పేస్ట్ చేయండి, అలాగైనా సరిపోద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేయండి. ఇది 1/2 రీప్లేస్ పెట్టేసిన తర్వాత ఒక్క నిమిషం, ఇక్కడ ఫోటో ఉంటుంది, ఏం లేదు, ఇక్కడి నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఒక్కో ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక్కో ఫోటోని యాడ్ చేస్తున్నాను. ఇలా ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్ని అంటే బీట్ మార్క్ ఒక ఫోటోని యాడ్ చేసేయండి. ఎగ్జాంపుల్ చూడొచ్చు, నేనైతే మొత్తం ఇక్కడ ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ ఇలా బీట్ మార్క్ యాడ్ చేసుకుని ఇక్కడ వరకుని లాస్ట్ వరకుని యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం, చాలా కన్ఫ్యూజ్గా అయిపోతుంది ఎడిటింగ్ అనేది. ఇక్కడ ఉంది కదా ఒక్క నిమిషం, చాలా లాస్ట్కి వెళ్ళినట్టుంది. ఈ ఫోటో ఉంది కదా, ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటారండి. ఈ ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇది కొంచెం జరిగిపోయినట్టుంది చూసుకోండి. ఇక్కడ ఏ ఫొటోస్ అయితే ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశారో ప్రతి ఫోటోకి టిక్ చేయండి. ఇంకా ఫొటోస్ ఉంటే నేను కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను, లెంత్ అయిపోతుందండి వీడియో. పేస్ట్ పక్కన కరెంట్ ఫీల్డ్ ఒకటే ఆఫ్ చేసి మిగతా అన్నీ చేసేయండి. చూడొచ్చు మీకైతే సెట్ అయిపోద్ది. కానీ ఫోటో కొంచెం చిన్న సైజులో ఉంటుంది, దీన్ని కొంచెం పిక్ సైజ్ చేసుకోండి ఇలా అన్నమాట. అంటే అలా ఇంకోటి మీరు మూవ్ అంటే అసలు వెళ్ళొద్దు, నేను చెప్తాను, జస్ట్ చేతి ఫింగర్స్ చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోద్ది. మళ్ళీ బాగా టైం పడుతుంది. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోండి.